wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విచ్ కేమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏప్రిల్లో జరిగిన జేఈ మెయిన్స్ కంప్లీట్ అనాలిసిస్ అయితే తెలుసుకోబోతున్నాము. ఏ సబ్జెక్ట్లో ఎలాంటి చేంజెస్ లేవు, ఏ సబ్జెక్ట్లో ఎక్కువ చేంజెస్ ఉన్నాయి, ఎన్ని క్వశ్చన్స్ డ్రాప్స్ అయ్యాయి, ఎన్ని క్వశ్చన్ కీ చేంజ్ అయ్యాయి, షిఫ్ట్ వైజు డే వైజు కంప్లీట్ అనాలిసిస్ అయితే చెప్తున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ ఒక లైక్ చేయండి. నన్ను లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కూడా మంచి పర్సెంటైల్ రానుంది. మంచి పర్సెంటైల్తో మంచి ర్యాంక్, మంచి కాలేజీలో సీట్ అయితే పొందుతారు. సో ఇమ్మీడియట్గా ఆలోచించకుండా ఒక లైక్ కొట్టేయండి అండ్ వీడియో అయిపోగానే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావచ్చు. సో మనం ఫస్ట్ డే వైజ్, షిఫ్ట్ వైజ్ చూద్దాము, దాని తర్వాత సబ్జెక్ట్ వైజ్ చూద్దాము. సో 4th ఏప్రిల్ రోజు జరిగిన మార్నింగ్ షిఫ్ట్లో చాలా చేంజెస్ అయితే జరిగాయి. 3 చేంజెస్ ఇన్ ద మార్నింగ్. ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఒకటే చేంజ్ అంటే 2 రకాలు, కీ చేంజ్ తర్వాత డ్రాప్. ఎన్ని డ్రాప్లు ఎన్ని కీ చేంజ్లో కూడా చూద్దాం. సో 5th ఏప్రిల్లో ఫస్ట్ మార్నింగ్ షిఫ్ట్లో ఒక కీ చేంజ్, ఆఫ్టర్నూన్లో ఎలాంటి కీ చేంజెస్ అయితే లేవు. 5th ఏప్రిల్ అనేది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనేది మోస్ట్ యాక్యురేట్ షిఫ్ట్. 6th ఏప్రిల్ వచ్చేసి అగైన్ 4th ఏప్రిల్ లాగానే 3 చేంజెస్ ఇన్ ద మార్నింగ్ షిఫ్ట్, 1 చేంజ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ షిఫ్ట్. 8th ఏప్రిల్ 1 చేంజ్ ఇన్ ద మార్నింగ్ షిఫ్ట్, నో చేంజెస్ ఇన్ ద ఆఫ్టర్నూన్ షిఫ్ట్. సో 8th, 5th అండ్ ఈవెన్ 9th షిఫ్ట్, ఈ 3 యాక్యురేట్ షిఫ్ట్లు ఏది ఆఫ్టర్నూన్ షిఫ్ట్లు అయితే. అండ్ ఈవెన్ మార్నింగ్ కూడా చూస్తే మనకు మినిమం చేంజెస్ అయితే రావడం జరిగింది. సో వరెస్ట్ షిఫ్ట్ వచ్చేసి 6th, 4th ఏప్రిల్ మార్నింగ్ షిఫ్ట్లు. టోటల్ మనకు చేంజెస్ ఎన్ని జరిగాయి? మార్నింగ్ షిఫ్ట్లలో 9, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లలో 2 అండ్ ఈ టోటల్ 11స్లో 4 క్వశ్చన్స్ అయితే డ్రాప్ చేయడం జరిగింది, 7 క్వశ్చన్స్ అయితే కీ చేంజెస్ జరిగింది. ఇది డే వైజ్ అనాలిసిస్. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు టోటల్గా అసలు ఏ సబ్జెక్ట్లో ఈ 11 చేంజెస్లో మ్యాక్సిమం చేంజెస్, మ్యాక్సిమం ఇన్యాక్యురేట్ సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్. సో ఇందులో 6 దాంట్లలో అండ్ 4 డ్రాప్డ్. అన్ని డ్రాప్ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ నుంచే అండ్ 2 కీ చేంజెస్ జరగడం జరిగింది. సో 4 + 2 6 చేంజెస్ అయితే మ్యాథమెటిక్స్. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ 5 చేంజెస్ జరిగినాయి. ఆ 5 అనేది ఆల్ 5 కీ చేంజెస్, ఒక్క క్వశ్చన్ కూడా డ్రాప్ కాలేదు. సో ఇక్కడే మనకు 6 + 5 11 అయిపోయింది. కాబట్టి ఫిజిక్స్ సబ్జెక్ట్ అనేది యాక్యురేట్. ఫిజిక్స్లో ఒక్క కీ చేంజ్ లేదు, ఒక్క డ్రాప్ క్వశ్చన్ కూడా లేదు. అండ్ ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఆల్ ది బెస్ట్. మంచి మార్కులు, మంచి పర్సెంటైలు, మంచి కాలేజ్ రావాలని ఆశిస్తున్నాను. ఇప్పటికైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ విత్ ద నెక్స్ట్ అప్డేట్.